కానీ ఇంకొక విషయం క్లారిటీ ఇవ్వండి, చెప్పండి. మీరు అన్ని విషయాల మీద మీరు పాజిటివ్గానే మాట్లాడాలి. ఇప్పుడు అక్కడ పేదలు ఎవరైతే కొనుక్కున్నారో పాపం ఆ ఇల్లు హైడ్రా వెళ్ళి గులగొట్టిందో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో కొంతమంది అక్కడ ఉన్న రౌడీ షీటర్లు అప్పుడున్న గవర్నమెంట్ హయాంలో లోకల్ ఎమ్మెల్యే పేరు కూడా వినబడుతున్నారు. ఆయనకు సంబంధించిన అనుచరులు ఏరియాకి ఒకరు పంచుకొని 10 లక్షలకు 15 లక్షలకి అమ్మిన పరిస్థితి. ఆ పేద ప్రజలు వాళ్ళు నమ్మి మోసపోయారు. ఇంకొకటి, అక్కడ జర్నలిస్ట్ పొరపాటున పోతే తన్ని పంపించడేనట. అంటే ఆ స్థాయిలో ఉండేది అక్కడ. ఉన్న వాళ్ళు చెప్తారు నాకున్న అది కూడా మనం మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆ 270 మంది పరిస్థితి నేను ఏమంటున్నా, ఒక్కో దగ్గర ఎమ్మెల్యే దగ్గర మా దగ్గర కానీ ఇక్కడ కానీ చిన్న 50,000 100,000 కార్యకర్తలు చేసుకుంటారు. మనకు తెలుసా, కొన్ని తెలుస్తాయి, తిడతాం, పిలిచి మాట్లాడతాం. కొంతమంది విన్నారు, మన మాట కూడా విన్నారు. ఎమ్మెల్యేల మాట డైరెక్ట్ మేము పార్టీలు ఉన్నాం, మాకు ఆరు వేయడం తెలుసు అంటారు. అది సత్యాచంద్రులో ఎమ్మెల్యేలం అని చెప్పుకొని కూడా అది లేదు. ఎందుకంటే కొన్ని ఏరియాలలో కొంత కార్యకర్తలు హతుత్సవం కానీ కొంతమంది రోడ్డు ఉంటాయి. అసలు మీద కేసులు పెట్టిరు, వాళ్ళ మీదకి ఎవరైతే పెట్టిండో వాళ్ళ మీద కేసులు కూడా పెట్టిరు. మీకు ఆశ్చర్యం, మీరు చెప్తారు కదా పైసా, ఆ రోజు చేసిన దౌర్జన్యం వేస్తే ఆ రోజు ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ఐని సర్వేని 3 సస్పెండ్ చేసింది తెలుసా. ఇదే సర్వే నెంబర్ మీద మరి ఆ గవర్నమెంట్, మరి ఈ గవర్నమెంట్ ఎందుకు సస్పెండ్ చేయదు? ఓకే, ఆ గవర్నమెంట్ సస్పెండ్, తెలిసి గవర్నమెంట్ సస్పెండ్ చేసింది ఆ రోజు. మరి ఈరోజు ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకుంటలేదు? ఇది అంటే నీ పార్టీలకు వస్తేనేమో దేవుడు అవుతాడు, వేరే పార్టీలు ఉంటే దయ్యం అవుతాడా? ఇక నా సమస్య దగ్గరకు వచ్చేసి నీ దగ్గర ఉన్నాయంటే ఇప్పుడు మొత్తం తీయండి, నేను వెళ్ళిపోయి నేను సిద్ధపడి ఎందుకు పడ్డా? ఒక ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు నా ఫ్యాక్టరీలో పని అవసరం లేదు, నా కాంప్రమైజ్ అవసరం లేదు, బయటకు వచ్చిందంటేనే నేను వేసుకుంటున్నా తెలుసుకోవాలి. ఓకే, ఎంతమందిని పుట్ట కొడతారు పార్టీలు మారుకుంటా మీరు? ఒక పార్టీలకు ఇంకో పార్టీ రానికే చచ్చిపోయిన ఆ రోజుల్లో. ఇద్దరు సేమ్ కమ్యూనిటీ ఉన్నట్టుందిగా? కాదు కాదా? ఓ మీది వేరే ఆయన, సారీ, నేను ప్రాపర్ కుక్కట్పల్లి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మొత్తం ఓన్లీ 11 ఎకరాల మీదనే పడ్డరా? గాంధీ 307 ఎకరాలు సార్, అది మళ్ళీ కాదు. ఆయనది ఇంకేమన్నా వేరే వాటి మీద కూడా పడ్డరా మీరు? అన్నిస్తే ఇప్పుడు నీకు అన్నిస్తే మీకు ఇప్పుడే మీ నియోజకవర్గంలో జరిగిన ఆ నియోజకవర్గంలో కూడా ఎంటర్ అయ్యింది సారు. ఓకే, ఆయన బినాములను ఆయన కార్పొరేటర్లు పెట్టి ఆయన సొంత కార్పొరేటర్, ప్రజెంట్ కార్పొరేటర్ మనల్ని ఇన్వాల్వ్ అయిపోయి చేసుకుంటున్నాడు. మీకు ఇస్తా డీటెయిల్. ఓకే, నేనేమంటా 300 గజాల జాగా ఎవరైతే యూఎల్సీలో కొట్లాడి కోర్టును తెచ్చుకున్నారో వాళ్ళు కట్టుకుంటారు. నాకేయాలి, నాకు ఇస్తానని అని చెప్పి 70